బ్రేకింగ్ న్యూస్, భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అవుతున్నాడా? భయ్యా సన్నీ యాదవ్కి పాకిస్తానీ ఏజెంట్స్తో పరిచయాలు ఉన్నాయా? భయ్యా సన్నీ యాదవ్ బంగ్లాదేశ్ యువకుడితో కలిసి పాకిస్తాన్కి అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ముఖ్యంగా భయ్యా సన్నీ యాదవ్ పైన ఇటువంటి ట్రోల్స్ ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి. అయితే రీసెంట్గానే మనం చూసాం, పాకిస్తానీ ఏజెంట్గా హర్యానా యూట్యూబర్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె పాకిస్తానీ పెంపుడు కుక్కగా పనిచేస్తూ ఇక్కడ విషయాలన్నీ, ఇక్కడ రహస్యాలన్నీ కూడా అక్కడ వారికి మోస్తుంది. విషయాలన్నీ కూడా మన నిఘా వర్గాలు గుర్తించి ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ పేరు వినిపిస్తుంది బయట. భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో దాని తర్వాత పాకిస్తాన్ టూర్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇలాంటి యుద్ధ వాతావరణంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? అలాగే భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే 10th మేలో ఒక వీడియో ఉంది, 9th మేలో ఒక వీడియో ఉంది, అలాగే 15th మేలో కూడా ఒక వీడియో ఉంది. అండ్ ముఖ్యంగా బంగ్లాదేశ్తో యువకుడితో కలిసి భయ్యా సన్నీ యాదవ్ ఈ యొక్క పాకిస్తాన్కి వెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. ఒక పక్క దేశం మొత్తం కూడా అట్టుడిగిపోతుంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్లో 26 మంది ప్రాణాలు పోయాయి. పాకిస్తాన్ పైన మనం యుద్ధం చేస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఇతనికి పాకిస్తానే ఎందుకు వెళ్ళాలనిపించిందని చాలామంది కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఇతన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలి, ఇతన్ని విచారించాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో పాకిస్తానీ పెంపుడు కుక్కలు, స్లీపర్ సెల్స్ చాలామంది ఉన్నారు. మరి వీళ్ళతో ఏమైనా ఇతను టచ్లో ఉన్నాడా? ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాడా? ఎవరిని నమ్మలేం. ఎందుకంటే ఇప్పుడు చాలా వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. సో కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అవుతున్నాడా అనే దానిపైన చాలా తీవ్రమైన మాటలు అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. సో పోలీసులు అదుపులోకి తీసుకుంటారని అయితే మాత్రం నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా విచారిస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ బైకర్గా పాకిస్తాన్ వెళ్ళిన వీడియో కూడా బయట ఉంది. ఇంతకుముందు చాలామంది ట్రావెలర్స్ వెళ్ళారు, ట్రావెలర్ ఉమా ఆయన కూడా వెళ్ళారు. కొంతమంది యూట్యూబర్స్ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి, సో ఎవరైతే ఈ బోర్డర్ దాటి వేరే ఇతర ఏరియాస్కి వెళ్తున్నారో వాళ్ళందరిపైన కూడా నిఘా వర్గాలు గురి పెట్టిందనే చెప్పుకోవాలి. సో ఒకసారి చూద్దాం, మరి భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అవుతాడా అవ్వడా అనే దాని గురించి మాతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి. ఇప్పటికే హర్యానాకి సంబంధించిన ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ పేరు వినిపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలు చేస్తున్నాడు, పాకిస్తాన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, ఇస్లామాబాద్, లాహోర్ అటువంటి ప్లేసులకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఒక పక్క మన ఇండియన్ ఆర్మీ అక్కడున్న ఇస్లామాబాద్లో కానీ లాహోర్లో కానీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళపైన దాడి చేసి ఒక ప్రతీకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది, ఆపరేషన్ సింధూర్ ఆ పేరుతో. ఇలాంటి టైంలో అతను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. మీ దగ్గర ఏంటి సమాచారం? భయ్యా సన్నీ యాదవ్ ప్రముఖ యూట్యూబర్. ఇతని యూట్యూబ్ ఛానల్ కూడా 40 లక్షల ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అయితే ప్రముఖ తెలుగు యూట్యూబర్లలో కూడా ఇతను కూడా ఒకడు. ఇప్పుడు ఇతని పైన అంటే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే రీసెంట్ గా మనం చూసాం, జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె ఒక యూట్యూబర్, వరల్డ్ మొత్తం కూడా తిరిగి తనకు సంబంధించిన వీడియోలన్నీ కూడా, ఆ వీలాగ్స్ అన్ని కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టి ఆ విధంగా అయితే అంటే ఒక నాన్ వేస్ట్ లాగా తను కూడా వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె చాలా సార్లు పాకిస్తాన్ వెళ్ళి అక్కడి నుంచి ఎన్నో వీడియోలు పోస్ట్ చేయడం, తన సోషల్ మీడియాలో అది ఎక్కువగా వైరల్ అయిపోవడం, ఎక్కువ వ్యూస్ రావడం జరిగింది. అయితే ఆమె ఎక్కువగా వరల్డ్ లో వెళ్ళిన కంట్రీస్ తో పాకిస్తాన్ కి వెళ్ళిన వీడియోస్ కి ఎక్కువ వ్యూవర్షిప్ ఉండడంతో ఆమె తరచుగా పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడనే వీడియోలు ఎక్కువ చేయడం, అక్కడనే వ్యూవర్షిప్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె మీద డౌట్ వచ్చింది. అంటే ఎందుకు ఈమె పాకిస్తాన్ మీద ఎక్కువ వీడియోలు చేస్తుంది అని చెప్పేసి వచ్చినప్పుడు ఆమె ఈ యుద్ధ టైంలో చాలా సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేసిందన్న అనుమానం కూడా, ఆరోపణలు కూడా ఆమె మీద వచ్చాయంటే చాలా మటుకు ఆమె దిగిన ఫోటోలు ఆ పాకిస్తాన్ వాళ్ళ చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చేసిందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు అరెస్ట్ కూడా అయ్యారు. మీరు ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అంటే చాలా మట్టుకు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన విషయాలు కూడా ఆమె చెప్పేసిందని చెప్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళకు ఆపరేషన్ సింధూర్ ముందే అంటే జరుగుద్ది అని చెప్పేసి ముందే తెలిసింది, అది ఈమె వెళ్ళి అని కూడా చెప్పడం చూస్తాం. ఈ రకంగా ఒక యూట్యూబర్ అరెస్ట్ అవ్వడం వలన దేశద్రోహం కింద, అంటే దేశానికి సంబంధించిన సమాచారాన్ని వేరే దేశానికి ఇచ్చేసారన్న నేపథ్యంలో అరెస్ట్ అవ్వడం వలన ఇప్పుడు ఇంకొందరు యూట్యూబర్ల మీద అయితే కన్నేశారు, అంటే ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి. చాలా మంది, అంటే ఈమెతో పాటు ఇంకో 8-9 మందిని కూడా అరెస్ట్ చేశారు వేరు వేరు రీజన్స్ వల్ల, అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశారన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ కళ్ళిటు భయ్యా సన్నీ యాదవ్
ప్రముఖ తెలుగు యూట్యూబర్ ఇతని పైన పడింది. అంటే ఇతను కూడా గత 10 రోజుల నుంచి కూడా ఇండియా నుంచి పాకిస్తాన్ మోటార్ సైకిల్ ట్రావెల్ మీద వీడియోలు అయితే వీలాగ్స్ అయితే విపరీతంగా చేస్తున్నాడు. అంటే అటాక్ అయిన తర్వాత అతను వెళ్ళడానికి సిద్ధపడినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22వ తారీఖు అయితే ఇతను దాని తర్వాత పాకిస్తాన్ టూర్ కి ప్లాన్ చేసుకున్నాడు. అండ్ మరీ ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ యువకుడితో కలిసి వెళ్ళడానికి. ఒక పక్క బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అందరికీ బాగా తెలుసు. పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది బంగ్లాదేశ్. మరి అటువంటి వ్యక్తులతో కలిసి సన్నీ యాదవ్ ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు? మరి బంగ్లాదేశ్ తో కలిసి వెళ్తున్నాడు, ఖచ్చితంగా మరి సీక్రెట్స్ అయినా వాళ్ళకి చెప్పే ప్రయత్నం జరిగిందొచ్చా అనే కోణంలో కూడా ఆలోచించొచ్చా ఆదిత్య? ఈ యుద్ధ టైం ని తన యూట్యూబ్ వీడియోలకి వాడుకోవడానికి ప్రయత్నించాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ టైంలో ఇండియా నుంచి పాకిస్తాన్ టూర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోలు చేస్తే విపరీతంగా వ్యూస్ వస్తాయని భావించి ఈ రకంగా మోటార్ సైకిల్ వేసుకుని అయితే వెళ్లే ప్రయత్నం, ఆ జర్నీ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి వీడియోలు పెట్టడం, ఒక్కొక్క తమ్నైల్ కూడా చూస్తుంటే ఇండియా నుంచి పాకిస్తాన్ ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ తెలుగు వరల్డ్ అని ఒకదానికి పెట్టాడు. మళ్ళీ అయోధ్య రాముని దర్శనం ఈ జర్నీలోనే అయిందని పెట్టాడు. ఆ తర్వాత బార్డర్ లో ఆర్మీ వాళ్ళు ఆపేస్తారని చెప్పేసి పెట్టాడు. ఆ బార్డర్ లో ఇండియాకి రిటర్న్ పంపించేసాను కూడా ఒకటి పెట్టారు. పాకిస్తాన్ బార్డర్ కి చేరుకున్నానని చెప్పేసి ఒకటి పెట్టాడు. పాకిస్తాన్ కస్టమ్స్ కూడా వెనక్కి పంపించేశారని ఒక వీడియో ఇలా విపరీతంగా పెట్టాడు. అయితే బంగ్లాదేశ్ వాళ్ళతో వెళ్తున్నారా లేదా అన్న దానికి సమాచారం లేదు, కానీ ఇతను వీడియోలో మాత్రం ఇతను హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వెళ్లి ఆ ట్రావెల్ ని రికార్డ్ చేసి తన వ్యూవర్షిప్ వాడుకోవడానికి మాత్రం ప్రయత్నించాడు. ఒక వీలాగ్ చేద్దామని చెప్పేసి ఆ రకంగా అయితే చేశాడు. సో దానికి వ్యూవర్షిప్ కూడా చాలా గట్టిగానే వచ్చింది. అందుకే ఇతని పైన కూడా అనుమానాలు అయితే వచ్చాయి మాత్రమే. సో దీంట్లో నిజం ఉందో లేదో అయితే తెలియదు. అంటే ఇతని ఇన్ఫర్మేషన్ ఏమి పాకిస్తాన్ చేరవేసినట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఇతను జస్ట్ వీడియోలు ఈ టైంలో చేసి తన యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసం యూజ్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేసినట్టుగా కనిపిస్తుంది. సో అంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూడాలి తన వీడియోల పైన ఏమన్నా రియాక్షన్స్ వస్తాయా, ఏమైనా కేసులు నమోదవుతాయా అని చెప్పేసి అయితే చూడాలి. సో నార్మల్ గానైతే ఇండియా నుంచి పాకిస్తాన్ కి ఒక మోటార్ సైకిల్ మీద వెళ్లి ఆ జర్నీని మాత్రేమే రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకొని వ్యూవర్స్ సంపాదించాలని ఒక నేపథ్యం మాత్రమే కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇండియాకి సంబంధించి పాకిస్తాన్ చేరవేసే అంత రేంజ్ అయితే లేదు ఇక్కడ అని తెలుస్తుంది. ఆమె విషయంలో వేరే. ఇప్పుడు జ్యోతి మల్హోత్రాతో పోల్చుకుంటే భయ్యా సన్నీ యాదవ్ కి ఇంకా విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 40 లక్షలు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అయితే జ్యోతి మల్హోత్రా మాత్రం దాదాపు 3,50,000 సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. అంటే జ్యోతి మల్హోత్రా విషయంలో వేరే. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ షూట్ చేసుకుని అక్కడ వీడియోలు ఎన్నో చేసింది, అక్కడ పాకిస్తాన్ ఆఫీసర్లను కలిసింది, వాళ్ళతో ఫోటోలు దిగింది, వాళ్ళ వీడియోని షేర్ చేసుకుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆమె వాళ్ళతో కొలాబరేట్ అయినట్టుగా కనిపించింది, వాళ్ళతో కన్వర్జేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వీడియో వైరల్ ఉన్నాయి. ఇతని విషయంలో ఏంటంటే ఇతను ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళే ట్రావెల్ జర్నీని షూట్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ ఇతను ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళని కలిసినట్టుగా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కానీ అవేమీ లేవు. జస్ట్ ఆయన తన ట్రావెల్ ని రికార్డ్ చేసి ఒక వ్యూవర్షిప్ కోసం చేసే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఇది అంత కాంట్రవర్సీ అవుతుందో లేదో అయితే చూడాలి. అది ఆమె విషయంలో పాకిస్తాన్ వెళ్ళి వీడియో చేసింది. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో భయ్యా సన్నీ యాదవ్ మరి పాకిస్తాన్కి ఇలాంటి యుద్ధ వాతావరణంలోనే వెళ్ళాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఎందుకంటే ఒక పక్క మన భారత సైన్యం వారిపైన అటాక్స్ చేస్తుంది. మన నేవీ దళాలు కావచ్చు, మన వైమానిక దళాలు కావచ్చు, మన భారత సైన్యం కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో ఆ ఉగ్రవాద సంస్థల్ని ఏర్పారేస్తున్నారు. మరి ఇటువంటి టైంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ ఎందుకు ప్లాన్ చేశాడనేదే ప్రశ్న. పైగా బంగ్లాదేశ్ యువకుడితో కలిసి వెళ్ళాలని చెప్పేసి ఇతను ప్లాన్ చేసుకున్నాడు అనేది కూడా చెప్తున్నారు. మరి భయ్యా సన్నీ యాదవ్ దీనిపైన స్పందిస్తాడా లేదనేది మాత్రం మనం ఇంకా చూడాలి. అండ్ ఇలాంటి టైంలో వెళ్ళడం అవసరమా? ఒక పక్క మన సివిలియన్స్ని కూడా పాకిస్తానీ ఉగ్రవాదులు చంపేస్తున్నారు. అఫ్కోర్స్ పాకిస్తానీ ఆర్మీ కూడా చంపేస్తుంది. మరి ఇలాంటి టైంలో ఇతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? పైగా లాహోర్, పైగా ఇస్లామాబాద్ వెళ్ళడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడు? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు అతని దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో అంటే ఇతను పాకిస్తానీ వెళ్ళడానికి రీజన్ ఏంటి బలంగా తెలియాల్సిందే. ఇప్పుడు ఇదే టైంలో వెళ్ళడానికి రీజన్ ఏంటి? వ్యూవర్షిప్ కోసమా? ప్రాణాలకి తెగించి ఎవరైనా వెళ్తారా ఇలాంటి టైంలో?